హలో గైస్, ఈ వీడియోలో మనం గుడ్ క్వాలిటీ స్టాక్స్ ఏవైతే 50 వీక్ హై నుంచి కంటిన్యూస్ ఫాల్లో మంచి డిస్కౌంట్లో దొరుకుతున్న ఒక 8 స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్. మంచి ఫాల్లో దొరుకుతున్నాయి. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక స్లోగా అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. మంచి క్వాలిటీ స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి ఆస్ట్రల్ లిమిటెడ్ గైస్. సో ఆస్ట్రల్ లిమిటెడ్ ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ, స్టిల్ కొంత హై వాల్యుయేషన్స్లో ఉంది. బట్ స్టాక్ అయితే కనుక ఆల్మోస్ట్ మనకి 2400 స్టాక్ కాస్త ప్రజెంట్ అరౌండ్ 1300 రూపీస్ దగ్గర దొరుకుతుంది అనమాట. ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. ఆర్ఓసి కానివ్వండి, ఆర్ఓఈ కానివ్వండి చాలా బాగున్నాయి. ఆల్మోస్ట్ ఇట్స్ నెగ్లిజిబుల్ డెప్ట్ అని చెప్పొచ్చు. సో డెప్ట్ ఫ్రీ కంపెనీ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఫండమెంటల్స్ చాలా అంటే చాలా బాగున్న కంపెనీ గైస్. ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా చాలా బాగా గ్రో అవుతుంది. సో అలాగే మనకి నెట్ ప్రాఫిట్ కూడా కన్సిస్టెంట్గా ఎవ్రీ క్వార్టర్ గ్రో అవుతుంది అనమాట. ఈవెన్ మనం ఇయర్ చూసినా సరే వీళ్ళ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ చాలా బాగా గ్రో అవుతుంది. నెట్ ప్రాఫిట్ కూడా కంటిన్యూస్గా గ్రో అవుతుంది. లాంగ్ టర్మ్ వ్యూ చాలా అంటే చాలా మంచి కంపెనీ. సో దాని గురించి డిస్కస్ అనేది చేద్దాం. అలాగే ప్రమోటర్స్ దగ్గర మంచి స్టేక్ ఉంది. ఎఫ్ఐఎస్ కూడా ఆల్మోస్ట్ మనకి ఎఫ్ఐఎస్ 20% స్టేక్ మార్చ్ క్వార్టర్ చూస్తే కనుక సో 20% స్టేక్ మెయింటైన్ చేస్తున్నారు. లాస్ట్ 1 or 2 క్వార్టర్స్ బట్టి స్లైట్గా స్టేక్ తగ్గించుకున్నారు. బట్ హెవీ స్టేక్ అనేది ఎఫ్ఐఎస్ డిఏఎస్ హోల్డ్ చేస్తుంది అనమాట. కేవలం పబ్లిక్ దగ్గర 11% స్టేక్ మాత్రమే ఉంది. అంటే ఎంత ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ సో అబ్జర్వ్ చేయండి. సో స్టేక్ ఎప్పుడైతే పబ్లిక్ దగ్గర తక్కువ ఉంటుందో సో అలాగే ప్రమోటర్స్ అలాగే ఎఫ్ఐఎస్డిఏస్ హోల్డ్ చేస్తుంటే ఆ స్టాక్స్ ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. అంతేకాకుండా లాంగ్ రన్లో చాలా బాగా గ్రో అయ్యే ఛాన్స్ కూడా ఉన్న స్టాక్ అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ మీరు చూస్తే కనుక లాస్ట్ 5-6 ఇయర్స్లో ఆల్మోస్ట్ 500 రూపీస్ స్టాక్ కాస్త సో 2000 రూపీస్ దాకా వెళ్ళింది. సో 2000 అబోవ్ దాకా కూడా ట్రేడ్ అయింది. అక్కడి నుంచి కంటిన్యూస్గా ఆల్మోస్ట్ 2400 రూపీస్ దగ్గర నుంచి కంటిన్యూస్గా పడిపోయి రీసెంట్ ఫాల్లో మనకి సో ప్రీవియస్ సపోర్ట్స్ ఏదైతే 1200 నుంచి 1250 ఈ రీజన్స్ దాకా వచ్చి స్లైట్ రివర్సల్ కూడా వచ్చిందన్నమాట. బట్ లాంగ్ టర్మ్ వ్యూ చాలా అంటే చాలా మంచి కంపెనీ. సో స్టిల్ సో మార్చ్ క్వార్టర్ దాకా మనం చూసాం. సో ఏప్రిల్లో కూడా కొంత స్టేక్ ఎఫ్ఐఎస్ తగ్గించుకున్నా సరే సో ఖచ్చితంగా ఈ స్టాక్ ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ గైస్. ఆల్మోస్ట్ మనకి సో పడితే మ్యాక్సిమం ఒకవేళ 1250 ఏమైనా బ్రేక్ అయితే కనుక 1000 రూపీస్ దాకా రావచ్చు. 1 or 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ వ్యూ హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఆస్ట్రల్ లిమిటెడ్ ఈ పర్టికులర్ స్టాక్ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి అందరికీ తెలిసిన స్టాక్, రీసెంట్ టైమ్స్లో బాగా ఫాలో అవుతున్న స్టాక్. సో ఐటీ స్టాక్స్లో వన్ ఆఫ్ ద టాప్ స్టాక్స్ అనమాట. ఆల్మోస్ట్ సో విప్రో ఆల్మోస్ట్ 325 రూపీస్ దగ్గర నుంచి ప్రజెంట్ 230-240 రూపీస్ అరౌండ్గా ట్రేడ్ అవుతుంది అనమాట. మనకి స్ట్రాంగ్ రీజన్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక 2023 ఆ టైంలో కూడా ప్రీవియస్గా ఈ పర్టికులర్ స్టాక్ మనకి 2021 ఆ టైంలో కూడా 200 రూపీస్ స్టాక్ కాస్త 350 మనకి ఏదైతే బోనస్ స్ప్లిట్స్ అవన్నీ జరిగిన తర్వాత మనకి ఈ ప్రైస్ కనిపిస్తుంది అనమాట. సో మనకి ఈ పర్టికులర్ స్టాక్ అరౌండ్ 200 రూపీస్ స్టాక్ కాస్త సో ఆల్మోస్ట్ 350 దాకా వెళ్ళింది. మళ్ళీ అదే రేంజ్కి అరౌండ్గా వచ్చి 180 నుంచి 200 రీజన్కి మళ్ళీ కూడా స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది గైస్. సో ప్రజెంట్ అయితే కనుక పడుతుంది. సో ఐటీ స్టాక్స్లో కూడా స్లైట్ ప్రాఫిట్ బుకింగ్స్ అనేవి జరుగుతున్నాయి. సో క్వార్టర్ రిజల్ట్స్ ఇవన్నీ ఉంటాయి, కొంత ఫాల్ ఉండే ఛాన్స్ అనమాట. సో యూఎస్ మార్కెట్స్ వల్ల కూడా మనకి కొంత ఐటీ స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో అబ్జర్వ్ చేయండి, ఫర్దర్గా కూడా మనకి స్టాక్ ఏమైనా పడే ఛాన్స్ ఉంది. ఒకవేళ 200 నుంచి 220 రీజన్స్కి వస్తే కనుక ఇక్కడ మనం అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. నేను కూడా ఆల్మోస్ట్ సో 230 ఈ రీజన్స్లో ఆల్మోస్ట్ ఒక 10,000 రూపీస్ స్టాక్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేశాను రీసెంట్ టైమ్స్లోనే. ఒక 5 days 6 days బ్యాక్ అరౌండ్గా ఇన్వెస్ట్మెంట్ చేశామన్నమాట. స్లోగా ఎప్పుడైతే మనకి లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక స్లోగా డిప్స్లో యాడ్ చేసుకుని మనకి డివిడెన్స్ కూడా స్లైట్ డివిడెన్స్ వస్తాయి. సో బోనస్ కానీ లేదా షేర్ స్ప్లిట్ జరిగినా సరే అవి కూడా మనకి ఎక్స్ట్రా షేర్స్ వస్తాయి. లాంగ్ రన్లో మనకి చాలా మంచి కంపెనీ అనమాట విప్రో. సో మంచి ఫాల్లో దొరుకుతుంది. స్లోగా అక్యూములేట్ చేసుకున్నాం. మనం ప్రీవియస్గా జియో ఫైనాన్స్ గురించి కూడా చెప్పాం. అరౌండ్ 200 లెవెల్స్ వస్తే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి కంటిన్యూస్గా సో 25% దాకా కూడా స్టాక్ రీసెంట్ మార్కెట్ ర్యాలీలో పెరిగిందనమాట. సో ఈ విధంగా మనకి ఫాల్లో ఉన్నప్పుడే మనం అక్యూములేట్ చేసుకొని కొంత టైం ఇస్తే కనుక మంచిగా ర్యాలీ ఇచ్చే ఛాన్స్ అనమాట. సో ఇది మనకి విప్రో గురించి అనమాట సెకండ్ స్టాక్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సిఎంట్ లిమిటెడ్ గైస్. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా సో ఆల్మోస్ట్ మనం చూస్తే కనుక సో 2400 రూపీస్ స్టాక్ కాస్త ప్రజెంట్ 1170-1160 రూపీస్ దగ్గర దొరుకుతుంది అనమాట. సో మనం ప్రీవియస్గా చూసుకుంటే కనుక 2020, 2022, 2023 ఆ టైంలో ఈ పర్టికులర్ స్టాక్ 750 రూపీస్ దగ్గర నుంచి మంచి ర్యాలీ కనిపించింది. మళ్ళీ ప్రజెంట్ చాలా మంచి ఫాల్లో దొరుకుతుంది. ఫర్దర్గా కూడా పనియండి మార్కెట్స్ మళ్ళీ కూడా హై లెవెల్స్ నుంచి కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. మనం ఏదైతే మనకి ఫ్రైడే కూడా చూసాం అనమాట. మ్యాక్సిమం వస్తే 1000 రూపీస్ దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే ఇంకా ఫర్దర్గా ఫాలో అయితే కనుక 750 నుంచి 800 లెవెల్స్ దాకా మ్యాక్సిమం పడవచ్చు అనమాట. ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. సో డిప్స్లో అక్యూములేట్ చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవచ్చు. 1 or 2 డిప్స్ అక్యూములేట్ చేసుకోండి. మ్యాక్సిమం 1000 దగ్గర మంచి క్వాంటిటీ అక్యూములేట్ చేసుకోవచ్చు. 1000 నుంచి 1050 లెవెల్స్ దగ్గర. అలాగే ఇది మనకి నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్. ప్రీవియస్గా 2021 ఆ టైంలో ఇది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేసింది. ఈ లెవెల్స్ దగ్గర కూడా అక్యూములేట్ చేసుకోవచ్చు అనమాట. ఆల్మోస్ట్ మనకి 2400
రూపీస్ స్టాక్ సో 1200కి అరౌండ్గా దొరుకుతుందంటే ఆల్మోస్ట్ మనకి 50% డౌన్లో ఈ పర్టికులర్ స్టాక్ అనేది దొరుకుతుంది గైస్. లాంగ్ టర్మ్ వ్యూ చాలా మంచి కంపెనీ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సో టాటా ఎలాక్సీ గైస్. రీసెంట్ టైమ్స్లో మనకి 9000 రూపీస్ దాకా వెళ్ళింది. ఒక 600 రూపీస్ స్టాక్ చాలా మంచిగా గ్రో అయ్యి ఆల్మోస్ట్ మనకి 9000 ప్లస్ అంటే అరౌండ్ 10,000 దాకా వెళ్ళింది. ప్రీవియస్గా మళ్ళీ కూడా 9000 రీసెంట్ టైమ్స్లో టెస్ట్ చేసింది 2024-25 మధ్యలో మనకి టెస్ట్ చేసింది. మళ్ళీ కూడా మంచి ఫాల్లో మనకి దొరుకుతుంది అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా ఆల్మోస్ట్ 600-800 రూపీస్ దగ్గర కూడా చాలా మంది ఇన్వెస్ట్ చేసి హోల్డ్ చేస్తున్న స్టాక్. ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ, లాంగ్ రన్లో బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉన్న స్టాక్ కూడా అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ రీసెంట్గా మంచి ర్యాలీ ఇచ్చింది. ఆల్మోస్ట్ 4,500 నుంచి 5,000 చాలా స్ట్రాంగ్ ప్రీవియస్ సపోర్ట్ రీజన్ అనమాట. సో ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ మనకి అక్కడ టెస్ట్ చేసింది. ఆ రీజన్ నుంచే మంచి రివర్సల్ కూడా వచ్చింది. సో మళ్ళీ కూడా మార్కెట్ పడుతుంది కాబట్టి ఫర్దర్గా పనియండి 4,500 నుంచి 5,000 లెవెల్స్ దగ్గర అక్యుములేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మాక్సిమం పడితే ఈ పర్టికులర్ స్టాక్ 3,500 లెవెల్స్ దాకా కూడా మనకి ఫర్దర్గా పడే ఛాన్స్ ఉంది. సో ఒకవేళ ఫర్దర్గా ఏమైనా మార్కెట్స్ ఎక్కడి నుంచి కరెక్షన్ వచ్చి మనకు కొంత వార్ సెంటిమెంట్ నడుస్తుంది. ఒకవేళ ఫర్దర్గా కరెక్షన్ వస్తే కనుక ఈ రీజన్స్ దాకా వచ్చే ఛాన్స్ ఉంది. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక టాటా ఎలాక్సీ చాలా ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ, మంచి గ్రోత్ స్టాక్ అనమాట. సో ఇది మనకి సో ఫోర్త్ స్టాక్ అనమాట టాటా ఎలాక్సీ. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి చాలా మంది అడుగుతున్నారు. సో ఎక్సైడ్ ఇండస్ట్రీస్. బ్యాటరీ సెక్టర్ స్టాక్స్ ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసినప్పుడు లైక్ 1 to 2 years అలా పెట్టుకోకుండా బట్ మీరు 8 years 5 years మోర్ దాన్ 5 years కానీ 8 years 10 years వ్యూ ఉంటే కనుక బ్యాటరీ సెక్టర్ స్టాక్స్ చాలా బాగా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈవీ సెక్టర్ గ్రో అయితే ఫస్ట్ మనకి బ్యాటరీ సెక్టర్స్ యొక్క స్టాక్స్ చాలా బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉన్నాయన్నమాట. రీసెంట్ టైమ్స్లో ఈ పర్టికులర్ స్టాక్ ఆల్మోస్ట్ 180-200 రూపీస్ దగ్గర నుంచి 600 రూపీస్ దాకా కూడా రీసెంట్ లాస్ట్ 1 year 2 yearsలో మనకి మంచి ర్యాలీ కనిపించింది. అక్కడి నుంచి మళ్ళీ కూడా కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. ఈవెన్ అన్ని బ్యాటరీ సెక్టర్ స్టాక్స్ కూడా లైక్ అమర్ రాజా బ్యాటరీస్ కానీ ఎక్సైడ్ బ్యాటరీస్ కానీ ఇంకా అదర్ బ్యాటరీ స్టాక్స్ కూడా కంటిన్యూస్ ఫాల్ అనేది కనిపిస్తుంది అనమాట. ఫర్దర్గా కూడా మనకి పడే ఛాన్స్ ఉన్నాయి. సో డిప్స్లో అక్యుములేట్ చేసుకొని ఓన్లీ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే మాత్రమే అక్యుములేట్ చేసుకొని హోల్డ్ చేయండి గైస్. రీసెంట్ టైమ్స్లో మనకి ఇది 340 నుంచి 350 రీజన్స్లో మంచి రివర్సల్ వచ్చి పైకి వెళ్ళింది. మళ్ళీ కూడా ఫర్దర్గా పడుతుంది మార్కెట్ పడడం వల్ల. సో ఈ డిప్స్లో మనం అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు. మాక్సిమం ఈ పర్టికులర్ స్టాక్ వస్తే 250 లెవెల్స్ దాకా కూడా వచ్చే ఛాన్స్ అనమాట. సో డిప్స్లో అక్యుములేట్ చేసుకొని హోల్డ్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ వ్యూ ఇది కూడా చాలా మంచి కంపెనీ గైస్. అలాగే నెక్స్ట్ వన్ ఏంజల్ వన్ గురించి మనం మల్టిపుల్ టైమ్స్ వీడియోస్లో డిస్కస్ చేసాం. సో ఎవ్రీ టైం మనకి 2,000 రూపీస్ వచ్చినప్పుడు ఎప్పుడైతే ఈ ర్యాలీ మనం మిస్ చేసినా ఆ తర్వాత మనకి ఇక్కడ నుంచి మంచిగా ర్యాలీ కనిపించింది. మళ్ళీ కూడా ఫర్దర్గా ఫాల్ ఉంది. సో ఎవ్రీ డిప్లో కూడా మనం అక్యుములేట్ చేసుకొని హోల్డ్ చేయదగ్గ స్టాక్. సో కొంత సేల్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది బట్ లాంగ్ టర్మ్ వ్యూ ఏంజల్ వన్ ఆల్మోస్ట్ 30 years నుంచి సో ఏదైతే బ్రోకరేజ్ దాంట్లో ఉందన్నమాట. లాంగ్ టర్మ్ వ్యూ కూడా చాలా మంచిగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. డిప్స్లో అక్యుములేట్ చేసుకొని మాక్సిమం పడితే ఈ పర్టికులర్ స్టాక్ 1,500 లెవెల్స్ దాకా కూడా పడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ 2,000 లెవెల్ టెస్ట్ చేసింది బట్ మంచిగా గ్రో అయింది ఎవ్రీ టైం కూడా. బట్ ఒకవేళ ఈ రీజన్స్కి వస్తే 2,000 నుంచి 2,100 2,200 రీజన్లో కొంత క్వాంటిటీ అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు. ఫర్దర్గా పడితే 1,500 రూపీస్ దగ్గర మనం అక్యుములేట్ చేసుకొని హోల్డ్ చేసుకోవచ్చు. మరి నేను పర్సనల్గా ఈ పర్టికులర్ స్టాక్ ఆల్మోస్ట్ ఐపీఓ నుంచి కూడా హోల్డ్ చేస్తున్నాను. వెరీ లాంగ్ టర్మ్ వ్యూ. ఎందుకంటే నాకు పర్సనల్గా ఏంజల్ వన్ చాలా బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది అని నా వ్యూ అనమాట. సో ఇంకా కూడా ఫర్దర్గా చాలా బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. స్టిల్ మనకి మంచి వాల్యుయేషన్స్లోనే స్టాక్ కూడా ట్రేడ్ అవుతుంది. సో ఇది మనకి ఏంజల్ వన్ స్టాక్ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి టాన్లా ప్లాట్ఫామ్స్ అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. ప్రీవియస్ మార్కెట్ ర్యాలీలో ఈ పర్టికులర్ స్టాక్ ఆల్మోస్ట్ 2,000 లెవెల్స్ దాకా వెళ్ళింది బట్ అంత హెవీ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే ఆ టైంలో ఈ పర్టికులర్ స్టాక్ని సో చాలా బాగా పుష్ చేశారన్నమాట. అప్పర్ సర్క్యూట్స్ టచ్ చేసుకుని వెళ్ళింది బట్ ప్రజెంట్ అయితే కనుక కంటిన్యూస్ ఫాల్ అయితే మనకు కనిపిస్తుంది అనమాట. సో అన్ని స్టాక్స్ సిఎంట్ టాన్లా ప్లాట్ఫామ్స్ ఇవన్నిటిలో 1 or 2 స్టాక్స్ పిక్ చేసుకుని అన్ని సో ఒక సెక్టర్కి సంబంధించిన కాబట్టి కొంత 1 or 2 స్టాక్స్ పిక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రజెంట్ అయితే కనుక కంప్లీట్ డౌన్ ట్రెండ్లో ఉంది బట్ లాంగ్ టర్మ్ వ్యూ లైక్ మోర్ దాన్ 5 years వ్యూ ఉంటే కనుక ఈ స్టాక్లో కూడా మంచి మొమెంటం వచ్చే ఛాన్స్ ఉంది. ఫండమెంటల్స్ అయితే మంచి కంపెనీ, డీసెంట్ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ, ప్రాబ్లం ఏం లేదనమాట. సో ప్రజెంట్ అయితే కనుక రీసెంట్ టైమ్స్లో ఈ పర్టికులర్ స్టాక్ 400 లెవెల్స్ అరౌండ్గా టెస్ట్ చేసి అక్కడి నుంచి పెరిగింది. సో స్టిల్ ఓవరాల్ ట్రెండ్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఖచ్చితంగా డౌన్ ట్రెండ్లోనే ఉంది. సో డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం 300 వరకు ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది బట్ పడినా సరే మనం హోల్డ్ చేయదగ్గ స్టాక్ అనమాట. స్టాక్ హోల్డ్ చేస్తే కనుక ఖచ్చితంగా లాంగ్ రన్లో బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది గైస్. అలాగే నెక్స్ట్ లాస్ట్ స్టాక్ వచ్చేసరికి సిడిఎస్ఎల్. రీసెంట్ టైమ్స్లో మనం చెప్పుకున్నాం అదే రీజన్ నుంచి కూడా స్టాక్లో రివర్సల్ వచ్చింది. ఆల్మోస్ట్ 1,000 నుంచి సో 1,100 రీజన్స్ చాలా మంచి స్ట్రాంగ్ రీజన్స్ అక్యుములేట్ చేసుకోండి. ఆల్మోస్ట్ మనకి 50% ఫాలో దొరుకుతుందని చెప్పుకున్నాం. అక్కడి నుంచి రీసెంట్గా మార్కెట్ ర్యాలీ వల్ల ఈ పర్టికులర్ స్టాక్ కూడా ఆల్మోస్ట్ 1,300 నుంచి 1,400 పాయింట్స్ దాకా కూడా సో 200 నుంచి 300 పాయింట్స్ దాకా కూడా మనకి స్టాక్ మంచి ర్యాలీ కనిపించింది. ఫ్రైడే రోజు కొంత మార్కెట్ సెల్ ఆఫ్ వల్ల కొంత సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది.
ఫర్దర్గా వెయిట్ చేయండి. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే సో ఈ రీజన్స్ దాకా వెయిట్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం బెటర్. లేదు అనుకుంటే స్లైట్ హై ప్రైస్ దగ్గర బై చేస్తే ఈ రీజన్స్కి వస్తే కనుక యావరేజ్ చేసుకోండి. సో లాంగ్ టర్మ్ వ్యూ ఖచ్చితంగా హోల్డ్ చేయదగ్గ స్టాక్ గైస్. సో ఇవన్నమాట స్టాక్స్ ఏవైతే ఆల్ టైమ్ హైస్ దగ్గర నుంచి మంచిగా పడి ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీస్ అనమాట. ఫస్ట్ వన్ మనం యాస్ట్రల్ లిమిటెడ్ గురించి డిస్కస్ చేసాం. సెకండ్ వన్ విప్రో, అలాగే థర్డ్ వన్ సిఎన్, ఫోర్త్ వన్ వచ్చేసరికి మనకి టాటా ఎలక్సీ, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఎక్సైడ్ బ్యాటరీస్, సిక్స్త్ వన్ వచ్చేసరికి మనకి ఏంజల్ వన్, సెవెంత్ వన్ వచ్చేసరికి టాన్లా ప్లాట్ఫామ్స్, అలాగే ఎయిత్ వన్ వచ్చేసరికి మనకి సిడిఎస్ఎల్ గైస్. ఇవన్నీ కూడా ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీస్. ఎప్పుడైనా సరే స్టాక్స్ హై లెవెల్స్ తగ్గించి పడుతున్నప్పుడు ఎవ్రీ స్టాక్లో ఇన్వెస్ట్ చేయడం కన్నా కూడా సో ఫండమెంటల్స్ ఏవైతే బాగున్నాయో వాటిని చూస్ చేసుకుని ఇన్వెస్ట్ చేసి సో హోల్డ్ చేయండి, టైం ఇవ్వండి, ఖచ్చితంగా మనకి బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అటువంటి స్టాక్స్ మీకు ఇంకేమైనా ఉంటే కనుక నేను మిస్ అయినవి ఇంకా ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీస్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ మన వ్యూవర్స్ అందరికీ కూడా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే మీరు ఇప్పుడు దాకా మన ప్రీమియర్ వాట్సాప్లో జాయిన్ అవుతుంటే వాట్సాప్ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇదే మాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.